हरिः ओं श्री गुरुभ्यो नमः। अलसुलु मंदबुद्धुयुतुलु अल्पतरायुवुलु उग्ररोग संकलितुलु మందభాగ్యులు సుకర్మములెంయ విషేయజాలరీ కలియుగమందు మానవుల్ కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడునేమిటింబొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పుమా. కలిదోష నివారణమై అలఘుయశుల్వగడు నట్టి హరికథనము నిర్మలగతి కోరెడి పురుషుడు వెలయగనం వాడు తగిలి వినడు మహాత్మా. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక మీరునేమనుచు మతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి తారడవి నుండుట మేలుని సాచరగ్రణీ. అచ్చపు చికటింబడి గృహం వ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టునే. పరులు చెప్పిననైన నిజచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. వరగోవింద కథా సుధారసమహావర్షోరుధరా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకనద్దావానలంబారునే. హరినామ కథన జవానల జ్వాలచే కాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు. కమల నాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతిమిరతతులు. నళిన నయన భక్తి నవచేకాక సంసార జలధి దాటి చనగరాదు. వేయునేలమాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతధీ సమేత. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రాహ్మణుండంచిత భక్తి పఠించిన బ్రహ్మవచ్చసము సంప్రాప్తమగును. క్షత్రియుండర్ధిమై చదివిన వినను జగతీ విభుత్వంబు సంభవించు. వైశ్యుండు విని ధనవంతుడై ఒప్పును. శూద్రుండు వినిన సుశ్లోకుడగును. మరియును భక్తి ముమ్మారు పఠించిన విత్తహీనుండు విత్తపతియు. అప్రసిద్ధుడు ప్రఖ్యాతయసుడు ప్రజలు లేని అధముడు వితత సంతానయుతుడు. మూర్ఖచిత్తుండు విజ్ఞాన బోధమతియునగుచునుతికెక్కుదురు మహితాత్మమరియు. ఈ లోకంబునం పురుషులకు స్వస్థ్యయనంబును అమంగళ నివారణంబును ధనప్రదంబును యశస్కరంబును ఆయుష్కరంబును స్వర్గదాయకంబును కలిమలాపహంబును అయిన ఈ పుణ్యచరిత్రంబు చతుర్విధ పురుషార్థకాములైన వారికి చతుర్విధ పురుషార్థ కారణంబుగునుగావున వినందగదు. సంగ్రామాభిముఖుండైన రాజు ఈ చరిత్రను అనుసంధించి విరోధిని ఎదిర్చిన అవిరోధి పృథువునకుంబోలే కప్పంబులిచ్చు. ముక్తాన్యసంగుడును భగవద్భక్తుండును అయిన వాడు పుణ్యంబును వైన్యమహాత్మను సూచకంబుననైనను ఈ చరిత్రంబు వినుచుం పఠించుం కృతిమతి అయి దినదినంబును ఆదరంబును ప్రకటింపుసేయువాడు భవసింధుపోతపాదుండైన సర్వేశ్వరుని యందు అచలంబైన భక్తి కలిగి పృథుచక్రవర్తి పొందిన విష్ణుపదం బొందుననియు. ఈ పుణ్యచరిత్రంబు మైత్రేయుండు విదురుని గెరంగించి వెండియు ఇట్లనియే అని చతుర్థ స్కంధంలో 24వ అధ్యాయంలోకి మైత్రేయ మహర్షి విదురుని తీసుకెళ్తూ ఆ తర్వాత కథను ఆయన ప్రారంభించాడు.
ఈ పుణ్యకథ వినడం వల్ల ఏమిటి జరుగుతుంది అనేటువంటి ఫలశ్రుతిని అంతటినీ కూడా పోతన గారు ఈ ఈ వచనంలోనూ తర్వాత ముందు చదివినటువంటి ఆ పద్యంలోనూ కూడా చెప్పారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే అసలైనటువంటి విషయం ఏమిటంటే, వినుచుం పఠించుచున్ కృతిమతి అయి దినదినంబును ఆదరంబును ప్రకటింపు చేయువాడు. ఇది విన్నటువంటి వాళ్ళు ఇప్పుడందరం మనం విన్నాంగా, శ్లోకాలు చదువుకున్నాంగా, విన్నాం కదా, దాని యొక్క ఆలోచనలు చేశాంగా. ఇలా చేసినందువల్ల అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అందరూ కూడా కోరేటువంటిది ఏమిటంటే, భవసింధుపోతపాదుండైన పరమేశ్వరిని యందు అచలంబైన భక్తి కలుగుతుంది. ఇది మనకు వచ్చేటువంటి మహత్తరమైనటువంటి ఫలం. మిగతా ఫలాలు సరే, డబ్బులు వస్తాయి, సంతానం కలుగుతూ ఉంటుంది, బ్రహ్మవర్చస్సు వస్తూ ఉంటుంది, కీర్తి కలుగుతూ ఉంటుంది, ఆ తర్వాత ఏమో ఇంకా రకరకాలైనటువంటి సుఖాలు కలుగుతాయి. అవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా దాదాపుగా లౌకికమైనటువంటి విశేషం. అలౌకికమైనటువంటి ప్రతి మానవుడు కోరుకోవలసినది భవసింధుపోతపాదుండైన సర్వేశ్వరుని యందు అచలంబైన భక్తి కలుగుతుంది, కలిగే తరువాత విష్ణుపదము వస్తుంది అనేటువంటి ఆ ఫలశ్రుతితో 23వ అధ్యాయం ఆయన మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాక, ఇక చతుర్థ స్కంధం 24వ అధ్యాయాన్ని ఈ విధంగా మైత్రేయ మహర్షి ఆ విదురుడికి చెప్పడం ప్రారంభించాడు. అందులో మైత్రేయోవాచ, విజితాశ్వో అధిరాజాసీత్ పృథుపుత్రః పృథుశ్రవాః యవీయేభ్యో దదాత్ కాష్టా భ్రాతృభ్యో భ్రాతృవత్సలః. మైత్రేయ మహర్షి అంటూ పృథుపుత్రః, ఆ పృథుపుత్రుడైనటువంటి ఉన్నాడుగా విజితాశ్వుడు, ఆయన పృథుశ్రవాహ, ఆయన చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి వాడయ్యా. అతని పేరు విజితాశ్వుడు. అధిరాజు ఆ తర్వాత పృథు చక్రవర్తి దేహత్యాగం చేసిన తరువాత అధిరాజ చక్రవర్తి అయ్యాడు. అధిరాజు, రాజులకి అధికారి అయినటువంటి వాడు చక్రవర్తి. అధిరాజు అయ్యి ఆసీన్ అయ్యాను. అంతేకాకుండా దానికి ఇంకా మిగతా 3 సోదరులు ఉన్నారు కదా, వాళ్ళ మీద భాతృవత్సల, ఆయనకి 4 తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఆ 4 తమ్ముళ్ళ మీద భ్రాతృవత్సల, వాళ్ళందరినీ కూడా చాలా ప్రేమగా ఆయన చూస్తూ ఉండేవాడు. చూసిన తర్వాత పెద్దవాడు, తర్వాత 3 తమ్ముళ్ళు, ఈ 4కి కూడా ఆయన ఏం చేశాడంటే, హర్యక్షాయ దిశాత్ ప్రతీచిం ధూమ్రకేశాయ దక్షిణాం ప్రతీచిం వృకసంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభు. విభు అంటే సర్వసమర్థుడైనటువంటి వాడు, ప్రభు అయినటువంటి ఆ విజితాసుడు. హర్యక్షాయ, హర్యక్షుడు అనేటువంటి 2వ కొడుకు ఉన్నాడుగా పృథు చక్రవర్తికి, ఆయనకేమో ప్రాచీం తూర్పు దిక్కులో ఉండేటువంటి రాజ్యాలన్నింటినీ కూడా ఆ హర్యక్షుడికి ఇచ్చాడు. ధూమ్రకేశాయ, ఇంకొక తమ్ముడు ఉన్నాడుగా ధూమ్రకేశుడు అనేటువంటి వాడికి దక్షిణ దిక్కుని, వృకసంజ్ఞాయ వృకుడు అనేటువంటి ఇంకో తమ్ముడు ఉన్నాడుగా, ఆయనకి ప్రతీచిం పశ్చిమ దిక్కుకి, ద్రవిణసే ద్రౌణినికి 4వ దిక్కు. మొత్తం 5గురికి ఈ 5 దిక్కుల్లో, ఈ 4 దిక్కుల్లోనూ కూడా ఆయన ఆ దిశతు ఇచ్చేశాడు ఆయన. అలాగే ఇచ్చిన తరువాత ఈ లోపల మనకి కథ గుర్తుండే ఉంటుంది ఓ విదురా. ఇంద్రుడు పృథు చక్రవర్తి ఆ అశ్వమేధయాగాలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇంద్రుడు అశ్వాన్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అత్రి మహర్షి చూసి, అయ్యో వాడు ఇంద్రుడు పట్టుకుపోతున్నాడు, వెళ్ళండి అంటే, అప్పుడు ఈ విజితాసుడు వెళ్ళి ఇంద్రుడిని బెదిరించి ఆపి అశ్వాన్ని వెనక్కి తీసుకొచ్చాడుగా. ఆ తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇంద్రుడు ఈ విజితాసుడికి, అంటే పృథు చక్రవర్తి పెద్ద కొడుక్కి ఒక వరం ఇచ్చాడు. అదేమిటి అంటే, అంతర్ధానగతిం శక్రాల్లబ్ధ్వాంతరర్ధాన సంహితః అపత్యత్రయమాధత్త శిఖండిన్యాం సుసమ్మతం. శక్రాత్ అంటే ఇంద్రుడిని శక్రుడు అంటే, ఆ శక్రుడి వలన, ఆ ఇంద్రుడి వల్ల అంతర్ధానగతిం అంతర్ధానమయ్యేటువంటి శక్తిని లబ్ధ్వా ఈయన పొందాడు. ఇంద్రుడు నీకేం వరం కావాలరా, నీవు అంతర్ధానమయ్యేటువంటి శక్తిని నీకు ఇస్తున్నాను, ఆ సిద్ధిని నీకు ఇస్తున్నాను అని చెప్పి
ఆయనకి ఆ విజితాసుడికి అంతర్ధానం అయ్యేటువంటి శక్తినిచ్చాడు. అందువల్ల ఆ విజితాసుడికే అంతర్ధాన సంహిత. అప్పుడు ఆ విజితాసుడికే అంతర్ధానుడు అనేటువంటి పేరు కలిగినాయి. ఆ పేరు వచ్చింది ఆయనకి. ఆయన అంతర్ధానం అవుతూ ఉంటాడు కాబట్టి ఆయన అంతర్ధానుడు అని పేరు ఇచ్చారు. ఎవరికి? విజితాసుడికి. శిఖండిన్యాం. తరువాత ఆ విజితాసుడి భార్య శిఖండిని ఆవిడ పేరు. ఆ శిఖండిని యందు సుసమ్మతం అపత్యత్రయం ఆధత్త. ఆ విజితాసుడు అంటే అంతర్ధానుడికి శిఖండిని అనే భార్య ఉందయ్యా. ఆ భార్య యందు అపత్యత్రయం. అపత్యం అంటే సంతానం, త్రయం అంటే ముగ్గురు కొడుకుల్ని ఆయన కన్నాడయ్యా. ఆ కన్నటువంటి ఆ ముగ్గురు ఎవరు అంటే పావక, పవమానశ్చ, శుచిర్యత్యగ్నయ పురా, వశిష్ఠ శాపాదాత్ ఉత్పన్నా పునర్యోగగతిం గతాః. ఈ విజితాసుడికి అంటే పృథుచక్రవర్తి యొక్క పెద్ద కొడుకు అంతర్ధానుడు అని పేరు వచ్చినటువంటి ఆయనకి శిఖండిని అనేటువంటి భార్య యందు ముగ్గురు పిల్లలు కన్నాడైన. ఆ కన్నటువంటి వాడు పావక, ఒక ఆయన పేరు పావకుడు, రెండోవాడు పవమానుడు, మూడోవాడు శుచి. ఇతి అనేటువంటి అగ్నయ, అగ్నులు పుట్టారు. పుర, ఈ అగ్నులు వాళ్ళు అగ్నిస్వరూపమైనటువంటి వాళ్ళు ముగ్గురు పుట్టారు. వాళ్ళు అగ్నయ, వాళ్ళు అగ్నులు. పురా, వాళ్ళు ఎలా వచ్చారంటే పూర్వం వశిష్ఠ శాపావాత్. ఆ అగ్నుల్ని అంటే ఏమిటి? పావకుడు, పవమానుడు, శుచి అనేటువంటి అగ్నిస్వరూపాలని పూర్వం వశిష్ఠుడి యొక్క శాపం వల్ల వాళ్ళు ఈ విధంగా ఈ విజితాసుడికి శిఖండినికి కూడా వాళ్ళు ఉత్పన్నా పుట్టారయ్యా. పుట్టినటువంటి ఈ ముగ్గురు అగ్నులు కూడా పునః యోగగతిం గతాః. ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ ఆ శాపవశాత్తు వీళ్ళకు పుట్టారు, పుట్టిన తరువాత వెంటనే ఆ ముగ్గురు పిల్లలు కూడా అంటే పావకుడు, పవమానుడు, శుచి ముగ్గురు కూడా యోగ మార్గం చేత యోగగతి, యోగాగ్నిలో వాళ్ళు దగ్ధమయ్యేటువంటి ఆ ప్రక్రియని అమ్మవారు సతీదేవి దక్షయజ్ఞంలో చేస్తుంది చూసారా. యోగాగ్ని చేత అగ్నిస్వరూపం కింద మారిపోయేటువంటి పద్ధతి ఉంటుంది. అటువంటి పద్ధతి ద్వారా వాళ్ళు మళ్ళీ అగైన్ అగ్నిలోకాన్ని గతాః పొందారయ్యా విదురా అన్నాడు. అన్న తర్వాత అంతర్ధానో నభస్వత్యాం హవిర్ధానం అవిందత య ఇంద్రం అశ్వహర్తారం విద్వాన్నపి నజగ్నివాన్. ఇంద్రుడు ఆ గుర్రాన్ని అపహరించి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో అప్పుడు విజితాసుడు చూశాడుగా. చూసి ఆయన్ని ఇంద్రుడిని సంహరించలేదు. ఇంద్రుడి బాణం వేసి ఇంద్రుడిని సంహరించలేదు. సంహరించకపోయేటప్పటికి ఇంద్రుడు సంతోషించి అంతర్ధానుడు అనేటువంటి ఆ శక్తిని, అంతర్ధానం అయ్యేటువంటి శక్తిని ఇచ్చాడు కదా. అందుకని అంతర్ధానుడు అనబడేటువంటి ఆ విజితాసుడికి ఇంకొక భార్య ఉంది. ఆ భార్య పేరు నభస్వతి. ఆ నభస్వతిలో హవిర్ధానుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. అంటే శిఖండిని యందు పవమానుడు, పావకుడు, శుచి అనేటువంటి అగ్నుల స్వరూపంలో పుట్టారు. వాళ్ళు మళ్ళీ అగ్నిస్వరూపాలే అయిపోయారు. ఇక రెండో భార్య అయినటువంటి నభస్వత యందు హవిర్ధానుడు అనేటువంటి కొడుకుని ఆయన కన్నాడు. ఇలాగ కనేటువంటి సందర్భంలో ఈ విజితాసుడు అంటే పృథుచక్రవర్తి ప్రథమ కొడుకు అయినటువంటి వాడు, ఆయనకి ఇద్దరు భార్యలు, శిఖండిని, తర్వాత ఏమో నభస్వతి. ముగ్గురు కొడుకులు వెళ్ళిపోయారు యోగాగ్ని రూపంలో. ఇక అవిర్ధానుడు అనేటువంటి కొడుకు నభస్వతి అనే భార్యకు ఉన్నాడుగా. ఇప్పుడు ఈ విజితాసుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని పృథుచక్రవర్తి విదురుడికి చెప్తూ రాజ్ఞాం వృత్తిం కరాదానదండ శుల్కాదిదారుణాం మన్యమానో దీర్ఘశత్రవ్యాజేన విససర్జ. ఈ విజితాసుడు ఒక పనోడి చేశాడయ్యా విదురా. ఇది చాలా వింతగా ఉంటుంది. వింత అని కాదు, ఇది ఒక విధంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది అని చెప్తూ ఈ రాజులున్నారే, ఈ రాజుల యొక్క వృత్తి, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ పరిపాలన, వాళ్ళ యొక్క డ్యూటీసు, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీసు ఎలా ఉంటాయి అంటే
వాళ్ళ యొక్క జీవికను కర ఆదాన దండ శుల్క అధిదారుణ. మొట్టమొదట ఈ రాజులు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొట్టమొదట పన్నుల్ని వసూలు చేస్తుంది. కర ఆదాన అంటే ఏమిటి? కరములు అంటే ఏమిటి? రకరకాలైనటువంటి ట్యాక్సెస్, కమర్షియల్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, వెల్త్ ట్యాక్స్ అని, మరో ట్యాక్స్ అని, వీధి ట్యాక్స్ అని, వెహికల్ ట్యాక్స్ అని, ఏదో ట్రాన్స్పోర్ట్ ట్యాక్సులని, ఇవన్నీ చూస్తున్నాంగా మనం. ఇటువంటి పనులన్నీ కూడా రాజు చేస్తూ ఉంటాడు. అంటే ది గవర్నమెంట్ విల్ డూ లైక్ దిస్ అనేటువంటి విషయాన్ని చెప్తే, ఇదంతా పూర్వం రాజుల యొక్క అధీనంలో ఉండేది. అదే కాకుండా, ఈ పనే కాకుండా దండాలు అంటే ఎవరైనా తప్పులు చేసినట్లయితే వాళ్ళని కఠినంగా శిక్షించడం అనేటువంటి పనులు చేస్తూ ఉంటారు. తర్వాత శుల్కాలు అంటే రకరకాలైనటువంటి ఈ పెనాల్టీస్ వేస్తూ ఉండేటువంటిది ఉంటుంది. ఇటువంటి పనులన్నీ కూడా ఈ విజితాశ్వుడు ఆది దారుణం అనేటువంటి భావం ఆయనకి కలిగిందయ్యా. ఇవన్నీ దారుణమైనటువంటి పనులు. ప్రజలు ఏదో సంపాదించుకుంటూ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి పన్నుల రూపంలో వసూలు చేయడం ఏమిటి? వాళ్ళని శిక్షించడం ఏమిటి? వాళ్ళకి పెనాల్టీస్ వేయడం ఏమిటి? వాట్ ఈస్ దిస్? ఇదంతా కూడా దారుణంగా ఉంది, ఇవన్నీ క్రూరమైనటువంటివి అని మన్యమానః. అలాగా ఆయనకి ఆ థాట్ వచ్చింది. ఇదంతా కూడా దారుణమైనటువంటి పనులు అని చెప్తూ ఆయన మన్యమానః అలా తలుచుకుని దీర్ఘ శత్రవ్యాజేన విససర్జ. కొంతకాలం అలా పరిపాలించిన తర్వాత ఇవన్నీ దారుణమైనటువంటి పనులు, ఇవన్నీ ఇలా పన్నులు అవి వసూలు చేస్తుంటే ప్రజలందరూ రకరకాలైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి శాపనార్థాలు కూడా పెడుతూ ఉంటారు. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఈ ట్యాక్సులు తప్పించుకోవడానికి అని చెప్పి బ్లాక్ మనీ అని చెప్పి, బినామీలు అని చెప్పి, ఇలాగ రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి అవినీతి పనుల్లోకి ప్రజలందరూ కూరుకుపోతేటువంటి లక్షణాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాంగా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా దారుణము అని చెప్పి, ఇలాంటి ఈ దారుణాల వల్ల ఈ పాపం అంతా కూడా ఈ రాజులకు అంటుకుంటుంది అనేటువంటి భావం కలిగినటువంటి వాడై దీర్ఘసత్ర వ్యాజైన చాలా కాలం సత్రం అంటే యజ్ఞం, దీర్ఘం అంటే చాలా కాలం చేసేటువంటి యజ్ఞయాగాదుల్ని దీర్ఘ సత్రములు అంటారు. ఇప్పుడు నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఏ సందర్భంలో చెప్తున్నాడు అంటే, ఈ సమస్త పురాణాలు కూడా దీర్ఘసత్రయాగంలో చెప్తున్నాడు. అంటే వేల సంవత్సరాల పాటు జరిగేటువంటి ఆ యజ్ఞస్వరూపాన్ని దీర్ఘసత్రములు అంటారు. ఆ దీర్ఘసత్రం ఒకటి చెయ్యాలి అని చెప్పేటువంటి మిష చేత దీర్ఘసత్ర వ్యాజేన అంటే మిష. ఆ మిష పెట్టుకుని ఏం చేశాడంటే, ఈ విజితాసుడు అంతర్ధానుడని పేరు కలిగినటువంటి పృథు చక్రవర్తి ప్రథమ కుమారుడు విససర్జ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. అంటే ఏమిటనమాట, చేస్తున్నటువంటి పని ధర్మబద్ధంగా చేస్తూ ఉన్నా, ధర్మబద్ధంగా చేసేటువంటి పనులు కూడా కొన్ని క్రూరంగా ఉంటాయి. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో క్రూరంగా ఉంటుంది, దారుణంగా ఉంటాయి అనేటువంటి భావంతో దీర్ఘసత్రయాగం చేస్తాను నేను అని చెప్పి రాజ్యాన్ని విససర్జ వదిలేసేసి అని వెళ్ళిపోయాడయ్యా. వెళ్ళిపోయినటువంటి ఏం చేశాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత తత్రాపి హంసం పురుషం పరమాత్మానమాత్మదృక్ యజస్తం లోక తామాపకుశలేన సమాధిన. తత్రాపి ఆ సత్రయాగంలో కూడా, సత్రయాగం జరుగుతుంది, చేస్తున్నాడు, సత్రయాగంలో ఉన్నాడు. బ్రహ్మాండమైనటువంటి మహర్షులు వేద పాఠాలు ఇవన్నీ పురాణ శ్రవణాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. తత్రాపి ఆ సత్రయాగంలో కూడా ఆత్మదృక్ వెంటనే తాను అంతర్ముఖుడైపోయాడు. ఆ లోపలుండేటువంటి ఆత్మప్రకాశ చైతన్యము పరమాత్మ యొక్క ఆత్మస్వరూపంలోనూ ఆ సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి అన్నిట్లోనూ కూడా పూరింపబడినటువంటి
ఉన్నటువంటి పరమ పురుషుడి యొక్క ఆ మహత్తరమైనటువంటి జ్ఞానంలోకి ఆత్మదృక్ ఆ విధంగా తను కళ్ళతో చూస్తున్నా, ఇంద్రియాలతో అవన్నీ వింటూ ఉన్నా, మనసు వాటిల మీద ఉంటున్న మనసుని, ఇంద్రియాలని, వీటిలన్నిటినీ కూడా వెనక్కి లాగేసేసుకుని ఆ సత్రయాగ వేదికల మీద తానున్నా సరే మనసు అంతటినీ కూడా లోపలుండేటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశంలోకి ఆయన కలిపేసేసి కుశలేన సమాధినా చాలా టెక్నికల్గా, అంటే విత్ ఆల్ హిజ్ అండర్స్టాండింగ్ ఆ టెక్నిక్ని ఆయన అవలంబించి ఈ శరీరంలో ఉండేటువంటి ఈ మనస్సుని, ఈ స్థూల సూక్ష్మ కారణదేహాలతో కూడుకున్నటువంటి అంతఃకరణ చతుష్టయాన్ని అంతటినీ కూడా చాలా నేర్పుగా, కుశలం అంటే చాలా విత్ ఆల్ హిజ్ డెక్స్టరిటీ, నైపుణ్యంతో సమాధిన ఆ సమమైనటువంటి బుద్ధితో ఆత్మ చైతన్య ప్రకాశంలో ఆయన కలిపేసినప్పుడు హంసం పురుషం పరమాత్మానాం యజన్. హంసం, హంస అంటే పరమహంస అంటే హంస అనేటువంటి దానికి ఏమిటంటే అజ్ఞానమును పోగొట్టునటువంటి దానిని హంస అంటారు. అంటే ఏమిటి హంస? ఇప్పుడు హంసకి మామూలు చెప్తూ ఉంటారు కదా పెద్దలు, పాలు నీళ్లు కలిపినప్పుడు నీళ్లను వదిలేసి పాలని మాత్రమే స్వీకరించేటువంటి లక్షణం ఏదైతే ఉందో, ఆ టెక్నిక్ ఏదైతే ఉందో, ఆ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో దానిని హంస అంటారు. కాబట్టి పరమహంస అనేటువంటి మాటల్ని అంటే ఏమిటి? పరమము అంటే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి దానిని మాత్రమే మనసులోనూ, జ్ఞానంలోనూ, కంఠంలోనూ, ప్రాణంలోనూ నిలుపుకొని ఆ పరమశ్రేష్టమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశంలోకి ఎవరైతే లీనమైపోయి సమాధి చెందుతూ ఉంటారో అటువంటి వాళ్ళని పరమహంసలు అంటారు. హంస అంటే అజ్ఞానమును పోగొట్టేటువంటిది. అంటే మనం చూస్తూ ఉండేటువంటి ఈ దృశ్యమాన ప్రపంచంలో అసలైనటువంటి పరతత్వాన్ని, భగవంతుడి యొక్క స్థితిని మాత్రమే తీసుకుని మిగతా వాటిలన్నిటినీ కూడా వాటిల మీద ఏ ఆసక్తి కానీ, వాటితో ఏ విధమైనటువంటి లింకులు కానీ, ఏ విధమైనటువంటి బంధాలు కానీ ఏర్పరచుకోకుండా ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అనేటువంటి విధంగా మనసుని అలా డైవర్ట్ చేసేటువంటి ఆ ప్రాసెస్ పేరు హంస. అటువంటి తత్రాపి హంసం, అక్కడ సత్రయాగం జరుగుతూ ఉంటే అలాగా అందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపాన్ని ఆయన అంతర్ముఖుడై సమాధి స్థితిలో పొంది పూరుషం పరమాత్మానాం యజన్, అటువంటి పరమాత్మ స్వరూపాన్ని యజన్ ఆయన అలా ఆరాధిస్తూ తత్లోకతాం ఆప, అలాగ ఆరాధిస్తూ తత్లోకం ఆ పరమాత్మ యొక్క లోకాన్ని పొందాడు. అంటే పొందాడు. అలాగ ఆలోచిస్తూ ఉండేటప్పటికి దానినే ఆయన పొందాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేసుకోవాలి అంటే, మనం అంతర్ముఖం అవడం అంటే ఇంద్రియాలు బాహ్యంగా ప్రవర్తించేటువంటి ఇంద్రియాలన్నిటినీ కూడా నియమం చేసి, యమనియమాదుల్ని చేసి, పరమాత్మ ఒకటే సత్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అన్నిటిలోనూ కూడా ఆ పరతేజమంతా వ్యాపించిపోయి ఉంది అనేటువంటి భావనని మనం అలాగా నిత్యము ప్రాక్టీస్ చేస్తూ, సాధన చేస్తూ ఆ స్వరూపంలోకి, ఆ జ్ఞానంలోకి, ఆ తెలివిలోకి మన మనసుని నెమ్మదిగా కలిపేస్తూ ఉంటే కొంతకాలానికి అదే భావం మనలో మిగిలిపోయి ఆ లోకాన్ని, లోకం అంటే ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్లోకి మనం వెళుతూ ఉంటాము. సో మామూలుగా మనం ఏ భావంతో ఉంటే మనం ఆ లోకంలోకి ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోతాం. ఉదాహరణకి నాకు చాలా కోపంగా ఉందనుకోండి, ఎప్పుడైతే నాకు కోపంతో నా శరీరం దహించిపోతుందో ఆ కోపము అనేటువంటి అనుభవంలోకి నా మనసు వెళ్ళిపోతుంది, నా హృదయం వెళ్ళిపోతుంది, నా శరీరం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే శరీరం వెళ్ళిపోతుందో ఏదో బీపీ పెరిగిపోవడం, హార్మోన్స్ ఏవో విపరీతంగా పెరుగుతుండడం, మెంటల్గా రకరకాలైనటువంటి చిరాకులు పరాకులు కలుగుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ లోకాన్ని పొందుతాం. అంటే క్రోధం
అనుబంధం అనేటువంటి లోకం అంటే అనుభవం, ఆ లోకాన్ని ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటాం. అదే ప్రేమ అనుభవాన్ని పొందుతూ ఉంటాం. ఇలాగ రకరకాలైనటువంటి అనుభవాలు పొందేటువంటి లక్షణం మన మనసుకుంది కాబట్టి ఒరే విదురా, అటువంటి పరమాత్మ యొక్క భావాన్ని మనం పెంచుకున్నట్టయితే ఆ పరమాత్మ ఉండేటువంటి లోకాన్ని పొందడం ఈజీ కదా. ఇవన్నీ పొందుతున్నప్పుడు అది ఎందుకు పొందవు అనేటువంటి ఆ టెక్నిక్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి ఈ విజితాసుడు ఏం చేశాడు అనేటువంటి విశేషాన్ని తత్ లోకత. తత్ అంటే అది అంటే తత్పదం అన్న. తత్పదం అంటే విష్ణుపదము అని అర్థం, ఆత్మపదము అని అర్థం. ఆ చైతన్య ప్రకాశాన్ని ఆయన పొందాడయ్యా అని చెప్తూ తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు అయినటువంటి హవిర్ధానుడికి రాజ్యం ఇచ్చేసి వెళ్ళిపోయాడుగా ఈ విజితాసుడు. అంటే ఆవిడికి పుట్టినటువంటి నభస్వతికి పుట్టినటువంటి హవిర్ధానుడు అనేటువంటి కొడుకున్నాడుగా. అంటే పృథు చక్రవర్తికి మనవడవుతాడు ఆయన. హవిర్ధానాద్ధ విర్ధానీ హవిర్ధానద్ధ విదురా సూత షట్సుతాన్ బర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతం. విదుర, ఆ హవిర్ధానుడికి హవిర్ధాని, ఆయన హవిర్ధానుడి భార్య పేరు హవిర్ధాని. ఆ హవిర్ధాని యందు బర్హితుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనేటువంటి 6 పుత్రులు పుట్టారు. ఎవరికి? హవిర్ధానుడికి. ఈ హవిర్ధానుడు విజితాసురుడి కొడుకు. విజితాసుడేమో పృథు చక్రవర్తి కొడుకు. అంటే పృథు చక్రవర్తి మనవడైనటువంటి హవిర్ధానుడికి భార్య పేరు హవిర్ధాని యందు బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనేటువంటి 6 పుత్రులు పుట్టారు అని చెప్పి వాళ్ళ వంశాన్ని చెప్పినటువంటి విశేషం జరిగింది. తర్వాత రేపటి కార్యక్రమంలో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఉండేటువంటి 9వ శ్లోకం నుంచి రేపటి కార్యక్రమంలో చూద్దాం.